కళ కళా కళ కళా ప్రపూర్ణ డాక్టర్ మిక్కిల్లేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 33వ భాగం 23/4/24 ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి విషయాలన్నీ చెప్పారు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో అది చేసిన సేవా కార్యక్రమం అంటే సాహితీ నాటక సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి. కృష్ణా జిల్లా ప్రజానాట్య మండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో కృష్ణా జిల్లా ప్రజానాట్య మండలి ఇందులో మిక్కినేని, ఉమామహేశ్వరరావు, మాచినేని ఈ ముగ్గురు బుర్రకథని చెప్పారు. ఉమామహేశ్వరరావు మధ్యలో వీళ్ళిద్దరూ కూడా ఆ చివర ఈ చివర, ఎడం చివరము మిక్కిలేని, ఈ కుడి చివర మాచినేని, మధ్యలో ఉమామహేశ్వరరావు. వీళ్ళు ప్రజానాట్య మండలి తరఫున బుర్రకథ చెప్పారు. ఆదర్శప్రాయమైన కృషి చేసింది కృష్ణా జిల్లా ప్రజానాట్యం. ఈ దళంలో ఎస్ఎల్ పెరుమాళ్ అంటే స్వరపనేని లక్ష్మీ పెరుమాళ్ నా జ్ఞాపకం. చదలవాడ కుటుంబరావు, తుమ్మల కేశవరావు, వల్లం నరసింహారావు, రోజులు మారాయి సినిమాలో రాఘేశ్వరరావుకి బావమర్దారు. అలాగే వాళ్ళ తమ్ముడు వల్ల నరసింహారావు గారి తమ్ముడు అదే పేరు, అంటే అన్నదమ్ముల పేరులో వల్లని. ఆయన అమెరికాలో మాకు పరిచయం. ఆయన కూడా మంచి నటుడే. ఆయన భార్య వాళ్ళ వివాహం జరిగి 50 ఏళ్ల పండుగ అమెరికాలో షార్లెట్లో జరిపితే మా అమ్మాయికి వాళ్ళ అమ్మాయి బాగా పరిచయంతో మేము వెళ్ళి చూసాము. మధుసూదన్ రావు, వీరమాచనేని మధుసూదన్ రావు, విక్టరీ మధుసూదన్ రావు అని, కొట్లూరు వెంకట సుబ్బారావు, మిక్కిలేని, మాచినేని, పట్టన్ శెట్టి, ఉమామహేశ్వరరావు, కోడూరు రచ్చయ్య, కర్ణాటి లక్ష్మీ నరసయ్య, కీసే శంకర. కర్ణాటి లక్ష్మీ నరసయ్య గారిని బెదవాడ కృష్ణా జిల్లా రచయితల సభలు అనేక సార్లు చూసి ఆయన ఉయ్యుని ఆహ్వానిస్తూ వచ్చాయని ఆయన రాలా, నేను తీసుకురాలేదు. అలాగే కీసే శంకర, గోపాలకృష్ణయ్య, సాలార్, కోటిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రసాద్, టి అన్నపూర్ణ, కొండేపూటి రాధ, వీరమాతనేని సరోజిని అంటే మధుసూదన్ రావు భార్య, బసవ పొన్నయ్య, కీసే ప్రేమానందం, టి చలపతిరావు, అదే పాతినేని కపిలేశ్వరపురం, మ్యూజిక్ డైరెక్టర్ సజ్జల హనుమంతరావు, తబలిస్ట్ మొదలైన కళాకారులు పనిచేసి పెరుమాళ్ళు, చదరవాడ, కేశవరావు బుర్రకథ కార్యక్రమాలు జిల్లా అంతా విరివిగా ప్రదర్శిస్తూ ముందడుగు వేసిన ముందడుగు నాటకం. ప్రథమంగా కృష్ణా జిల్లా ప్రజానాట్య మండలి ముందడుగు నాటకాన్ని తీసుకొని కోడూరు అచ్చయ్య దర్శకత్వం అత్యద్భుతంగా ప్రదర్శించి కొద్ది కాలంలోనే ఆంధ్రదేశంలో ప్రజాభిమానాన్ని పొందారు. ఈ నాటకంలో పెరుమాళ్ళు ఒక వృద్ధ స్త్రీ పాత్రను అత్యద్భుతంగా నటించి పోషించారు. వల్ల నరసింహారావు కథానాయకి విమల పాత్ర చాలా సమర్థనీయంగా నటించి ప్రేక్షకుల హృదయాలు స్వాగతం. ఇతర నటీనటులందరూ కూడా సమిష్టి కృషితో ఆదర్శప్రాయంగా ముందడుగు నాటకాన్ని ప్రదర్శించి అనేక అమెచ్యూర్ నాటక దళాలకు నూతన మార్గం చూపించారు. అదే దళం అపనింద నాటకాన్ని కూడా చాలా కట్టుదిట్టంగా ప్రదర్శించారు. కానీ ఈ నాటకానికి ఇందాకొచ్చిన దానికి వచ్చినంత అప్లాజ్ రాల. ముందడుగు నాటకం గురించి చెప్తున్నారు కాసా సుబ్బారావు. ప్రజానాట్య మండలి ముందడుగు నాటక అత్యద్భుత ప్రదర్శనం. కొన్ని సన్నివేశాల్లో మిక్కినేనే అంటున్నారు, నా కళ్ళ వెంట కన్నీటి ధారలు జలజల రాలి. నేను పేదవాణి
పేదవాడినైనా 116 రూపాయలు ఇస్తున్నా, ప్రజానాట్య మండలిని అభినందిస్తున్నాను అని మధ్యలో ఏది ఎగిరిపోయి. అలాగే ఉప్పల లక్ష్మణరావు, నేను అనేక రకమైన ప్రసిద్ధ నాటక ప్రదర్శనలు ఐరోపా మొదలైన దేశాల్లో చూశాను, కానీ ఈ ముందడుగు నాటకం మాత్రం నేను చూసిన అన్నిటికంటే ఎక్కువగా కదిలించేది. అదే సినిమా 2 రకాలుగా వచ్చి, జగ్గయ్య గారితో ఒక సినిమా, కృష్ణతో ఒక సినిమా. విధంగా ప్రజానాట్య మండలిలో ఇంతటి సమర్థులైన నటులున్నారని నేను ఇప్పుడు ఊహించాను. గుమ్మూరి పద్మావతి దేవి అంటోంది, ప్రజానాట్య మండలి వారు ముందడుగు ప్రదర్శించి మా అందరికీ దారి చూపించి ముందడుగు వేశారన్నమాట. నేను ఎన్నో నాటకాలు చూశాను, ప్రసిద్ధ నటులతో నటించి కళ గురించి ప్రముఖ ఉపన్యాసాలు విని. నటులు ఉన్నారు కానీ నాటకాలు లేవు. ఈ ప్రజానాట్య మండలి వాళ్ళు మాత్రం క్రియారూపంగా ముందడుగు వేసి మరీ చూపించి స్త్రీల బుర్ర కథ దళ, పురుషుల బుర్ర కథ దళాలతో పాటు స్త్రీల బుర్ర కథ దళాలు కూడా అత్యంత ప్రాముఖ్యాన్ని వహించారు. ప్రథమంలో మోటూరు ఉదయం, చింతల కోటేశ్వరమ్మ, మహంకాళి పార్వతి మొదలైన వారితో ఒక దళం ఏర్పడి గుంటూరు జిల్లాలో ప్రజా ప్రబోధాన్ని చేసి, తర్వాత కృష్ణా జిల్లా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో కొండేపూడి రాధ, పాపీ జయమ్మ, వీరమాచనేని సరోజిని మొదలైన వారు బుర్ర కథ దళంగా ఏర్పడి అల్లూరు సీతారామరాజు జీవిత చరిత్ర, శంకర బుర్ర కథల శంకర ఆయన బుర్ర కథ రాయగా ఆ కథను రసవత్తరంగా ప్రదర్శి ఆంధ్ర ప్రజానీకాన్ని ఉర్రూతలూగించి, ఆంధ్రదేశంలో అనేక ప్రాంతాల్లో ఈ కథను చెప్పటమే కాదు, మద్రాసు నగరంలో మంత్రుల సమక్షంలో ప్రదర్శించి ఆనాటి కాంగ్రెస్ మంత్రుల మన్ననలను పొందటమే, వారి నుండి పారితోషికాలు కూడా పొందారు. కానీ అనతి కాలంలోనే ఆ కథను కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించి, ఆ తర్వాత భీమవరం బాలికల బుర్ర కథ దళం కూడా ప్రజామన్ననలు పొంది. బుర్ర కథ ప్రశంస నెడలబోలు వెంకట్రావు, ఇదివరలో బుర్ర కథ అనుకోవటమే కానీ దాని సంగతి నాకు తెలియదంటున్నారు ఆయనే అన్నారు. అది మామూలుగా వ్యవహరించే దానికి ఎంత లోతైన అర్థం ఉందో చెన్నపురిలో జరిగిన వీరేశలింగం గారి చరిత్ర, వంగదేశంలో బుర్ర కథలుగా మొదలుపెట్టిన దగ్గర అదే ధ్యాసంతో తెలుగు మాట, తెలుగు పాట, తెలుగు వేషం ఈ 3 మూర్తీభవించి అచ్చుగుద్దిన మాటలు పాటలు గుండెల్లో సూటిగా నటుకుతాయి. కళ్ళారా చూడటం, చెవులారా వినటం అంటే ఇదేనా అని అనిపి తెలుగుదనం హత్తుకుపో హృదయం 4 మూలలా కదిలించేసి జడత్వాన్ని వదిలించి తెలుగు రక్త నాడులలో పూర్తిగా ప్రవహించటం మొదలుపెట్టి హృదయ కుహరాల నుండి జల వచ్చి ప్రవాహ రూపమైన కరుణ రసం ఆపటానికి వీల్లేని స్థితి ఏర్పడిందని నెడదవోలు వెంకట్రావు గారు అంతటి వాడు. చారిత్రాత్మకమైన మా భూమి నాడు శంకర వాసిరెడ్డిల ప్రతిభ, ముందడుగు అపనింద నాటక రచయితలైన శంకర సత్యనారాయణ, కీర్తిశేషులు వాసిరెడ్డి భాస్కర్రావు గారులే చారిత్రాత్మకమైన మా భూమి నాటకాన్ని కూడా రాసి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు జరిపిన పోరాట ఫలితమే మా భూమి నాటక ఇటీవల. నైజాం కిరాతక పోలీసు రజాకారులు తెలంగాణ గ్రామాలను భస్మీపటలం చేసి ఈ పోరాటంలో 240 గ్రామాలపై విపరీతమైన పోలీసు దాడులు జరిగి మాకు ఇక్కడే ఉయ్యూరుకు 4 కిలోమీటర్ల దూరంలో కాటు, 10 కిలోమీటర్ల దూరంలో ముదును, ఆ రెండిట్లో కూడా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట్ల, అక్కడ వీడు కిరాతకాండ చేసి చూపించారు.
8,500 మంది జైళ్లలో తోయబడి 12,25,000 విలువ కలిగిన ఆస్తులు లూటీ చేయబడి 52 మంది వీరులు ప్రాణాలు కోరి 64 తెలుగు ఆడపడచులు కిరాతకులు మానభంగం చేసి వీరిలో 2 మరణించి నల్గొండ జిల్లాలో జరిగిన ఈ మహోజ్వల పోరాటమే మమ్మల్ని ఈ నాటకం రాయటానికి ప్రోత్సహించిందని మా భూమి రచయితలు పీఠికలో రాస్తారు. పైన ఉదహరించిన వారే కాదు, తెలంగాణ విముక్తి పోరాటం కొన్ని వేల మంది వీరులు అమరులై నేలకు ఒరిగారు. తెలంగాణ ప్రజల విరోచిత పోరాటాలు భారతదేశాన్ని ఉర్రూతలు ప్రపంచమంతటా ఆనాటి తెలంగాణ పోరాటాన్ని గురించిన కథలు చెప్పుకున్నారు. ఈ ఉజ్వల చరిత్ర ప్రతిబింబమైన మా భూమి నాటకం 3,000,000 ఆంధ్ర ప్రజలకు కనువిప్పు కలిగి బి నరసింహారావు సినిమాగా తీశారు. అతని డైరెక్టర్ మాట. ఆంధ్రదేశంలో కాక రాష్ట్రేతర ప్రాంతాలైన మద్రాసు, షోలాపూర్, పూనా, బొంబాయి, అహ్మదాబాద్ మొదలైన చోట్ల ప్రదర్శించి తెలంగాణ విరోచిత పోరాట గాథ ఇతర రాష్ట్రవాసులందరికీ తెలియజేసి ఈ ప్రచారంలో ఆంధ్ర ప్రజానాట్య మండలి రాష్ట్ర దళం, కృష్ణా జిల్లా దళం ముఖ్య పాత్ర పోషించి 1947 125 ప్రజానాట్య మండలి శాఖలు సంవత్సరం తెరకక మునిపే 1000 నాటకాలు ప్రదర్శించారు. ఒక్క నాటకాన్ని 125 దళాలు సంవత్సరం తెరకక మునిపే నాటక ప్రదర్శనలు ఇవ్వటం వరల్డ్ రికార్డ్ అన్నాడు ఖ్వాజా అహ్మద్ అబ్బాస్. బొంబాయిలో మా భూమి నాటకాన్ని చూసి చెప్పిన మాట మామూలు మాట కాదు. మా భూమి నాటక ప్రదర్శనలు ఆనాడు 20 లక్షల మంది ప్రజలు. ఆంధ్రదేశంలో ఇంత తక్కువ కాలం ఇంతమంది ప్రజలు ఏ నాటకాన్ని ప్రదర్శించరు. మంత్రులు, రాజకీయ నాయకులు, కవులు, పండితులు, గాయకులు, పత్రికా సంపాదకులు, రచయితలు, ఎమ్మెల్యేలు మొదలైన అన్ని తరగతి ప్రజలు, అన్ని వర్గాల వారు మా భూమి నాటకాన్ని చూసి ఉత్తేజింపు సోదర తెలంగాణ ప్రజల కష్టాలు ఈ నాటకం ద్వారా కళ్ళారా చూశారు, సానుభూతి చూపించి. మా భూమి నాటకంలో ప్రతి పాత్ర ఆ గడ్డలో పుట్టి పెరిగిన జీవితం, వాస్తవికమైన పాత్ర చిత్రం, వారిలో ఉన్న అవినాభావ సంబంధం, తెలంగాణ యాస, మృదు మధురమైన మాండలిక సొగసు. మా భూమి నాటకం ఒక మహాకావ్యంగా నిలబడి మా భూమి నాటకం పెద్దల ప్రశంసలు, విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమన్నా, ఈ నాటక రచన బుద్ధిలో మిక్కిలి అందంగా, సింపుల్ అండ్ బెస్ట్ అండ్ ఇందులో వచ్చైన తెలుగు జాతీయ కుప్పలు తెప్ప. మా భూమిలో ఉన్న భాష తెలుగు గడ్డలో పుట్టిన ఈ నాటకం బందగి సమాధితో మొదలు పెడుతూ చివర సమాధులతో పూర్తం. ఒక కావ్యానికి ఆద్యంత ఇంత చక్కగా బిగించడం ఒక శిల్పపు నేర్పు. ఎక్కిన తరువాత మళ్ళీ ఈనాడు జాతీయమైన భాష విన్న ఆనాటి తెలుగు ఔన్నత్యం పునరుద్ధరించబడుతూ ఉంది. ఈ కవుడి హిరించేసి అని పింగళి లక్ష్మీకాంత్. మా భూమి తెలంగాణ ప్రజల్లో అసమర్థతను పారద్రోడి తెలంగాణలో ఒక విప్లవ జ్యోతిని వెలిగించి ఆంధ్ర నాటక రంగంలో ఒక కొత్త శకం ప్రారంభమైందన్నారు కొప్పరపు సుబ్బారావు. గురజాడ అప్పారావు గారి ఈ నాటకాన్ని చూసి ఉంటే తాము పడ్డ కష్టాలన్నీ ఫలించాయి, ఆనందపడేవారని నా భావ అని మిక్కి నేను ఇక్కడ కూర్చున్నంతసేపు నాటకం చూస్తున్నట్టుడే
ఈ దృశ్యాలను మన కళ్ళ ఎదుట జరుగుతున్నట్లే ఉంది అని గిరుగు రామూర్తి గారు అబ్బాయి గిరుగు సీతాపతి గారు ఆంధ్ర ప్రజానాట్య మండలి వాళ్ళు ప్రదర్శించిన పరివర్తన మా భూమి నాటకాలు చూశా. ఈ నాటకాలు రెండే. ఈ ప్రదర్శనలు నేను మరవలేని అన్నారు మల్లంపల్లి సోమశేఖర్. శ్రీనివాస చక్రవర్తి ఏమన్నారు? 1920లో బళ్ళారి రాఘవ వెలిగించిన విప్లవ జ్యోతి ఆనాటి నటుడు అందుకోలేకపోయాడు. కానీ 1940లో తర్వాత సాంస్కృతికంగా రాజకీయంగా దేశంలో వచ్చిన చైతన్యం ఫలితం రాఘవ వెలిగించిన విప్లవ జ్యోతి అందుకొని ప్రజానాట్య మండలి 45లో ఆవిర్భవి. ఇందులోని వారిది సాంస్కృతికంగా రాజకీయంగా ఒకటే ఆశయం. సుసంఘటిత శక్తితో నాటక రంగా సజీవం చెయ్యటానికి ఒక పెద్ద ఉద్యమం లేవదు. దీనికి కమ్యూనిస్టు పార్టీ అండగా నిలిచి పల్లె పల్లెన పట్టణ పట్టణాన దీనికి అనుబంధ శాఖ లేదు. డాక్టర్ రాజారావు, కోడు రచ్చయ్య దీనికి సన్నాహకర్త. వాసిరెడ్డి శంకర ప్రజా సమస్యలు నాటక రూపంలో చిత్రించి నటులు కష్టించి సాధన చేసి ఉత్తమ ప్రదర్శనాలు ఇచ్చి ఇటు కళావేత్తల అటు ప్రజానీకం యొక్క మన్ననలు ముఖ్యంగా మా భూమి నాటకం దేశాన్ని ఉర్రూతలు అభినయంలో రంగాలంకరణ వాస్తవికతకు ప్రాధాన్యత ఫ్లాష్ లైట్లు మొదలైన ఆధునిక పరికరాలను ప్రచారంలోకి స్టేజి నాటకాలేక చెంచీతపాడు బుర్ర కథలు జముకుల కథలు వీధి నాటకాలు మొదలైన తెలుగు జాతీయ గ్రామీణ కళలు పునరుద్ధరించి ఆంధ్ర ప్రజా నాటక రంగ చరిత్రలో ప్రజానాట్య మండలి నవ్య యుగం స్థాపించి ఆంధ్రజాతి ముందడుగు వేయటం ఎంతగానో శ్రీ టిఎస్ఆర్ అప్పారావు, కోణంగి శ్రీరామ అప్పారావు. ప్రజానాట్య మండలి వారి ప్రదర్శనలన్నీ చక్కని శిక్షణతో జరిగి విరోధులను కూడా ఆకర్షించాయి అనటంలో అతిశయోక్తి. ప్రజానాట్య మండలి పల్లె ప్రజలలో కలిగించిన సాంఘిక రాజకీయ చైతన్యం అపూర్వం. అందుకు వాళ్ళు చేపట్టని జానపద కళా రీతే లేదని చెప్పారు. నాటక కళా దృష్టి తొలగిపోనీకుండా ప్రచార సాధనం చేశారు. ప్రజానాట్య మండలికి ముందు నాటక ప్రదర్శనలు చూడాలంటే పల్లె ప్రజలు పని కట్టుకొని పట్టణాలకు వెళ్ళాల్సి. కానీ ప్రజానాట్య మండలి పల్లెలకే వెళ్ళి అక్కడనే నాటకాలను ప్రదర్శించడం విశిష్ట విషయం. ప్రజానాట్య మండలి నాటక ప్రదర్శన ప్రజానాట్య మండలి రాష్ట్ర దళం, కృష్ణా జిల్లా దళం, ముందడుగు, అపనిందా పరివర్తన, మా భూమి మొదలైన నాటకాలు అనేక నాటకాలు ప్రదర్శించారు. రాష్ట్ర దళానికి డాక్టర్ రాజారావు, జిల్లా దళానికి కోడు రచ్చయ్య దర్శకత్వ బాధ్యతలు వహించారు. శిక్షణ శిబిరాల్లో ఈ నాటకాలు తయారీ రచయితలు, దర్శకులు, నటీనటులు అందరూ సమిష్టిగా కథ గురించి సావకాశంగా చర్చ జరిపారు. ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతే నాటకం రాయబడి అందరి సమక్షంలో నటీనటులకు అర్థమయ్యే విధంగా 2-3 సార్లు నాటకాన్ని చదివారు. చేయాల్సిన మార్పులు చేశాక పాత్ర విభజన తరువాత పాత్రల మనస్తత్వాన్ని తెలియజేసి ఆయా పాత్రధారుల చేత సంభాషణలు చదివించారు. ఆ దశలో వాచికాభినయంలో కావాల్సిన మార్పులు చేశారు. పాత్రధారికి క్షుణ్ణంగా సంభాషణలు వచ్చిన తరువాత నిలబెట్టి రిహార్సలు చేయించి అంగీకాభినయం రంగస్థల కదలికలన్నీ సరిచూసావు. అంటే ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకో. ముందు ఒక్కొక్క సీనులు ఒక్కొక్క సన్నివేశాన్ని కట్టుదిట్టంగా బిట్టి రిహార్సల్స్ జరిగి
ఆ రంగానికి కావలసిన పరిపుష్టి కలిగి తరువాత నాటకానికి పూర్తి వద్దికలు జరిపారు. ఈ వద్దికల సమయంలో నటీనటులంతా వారి వారి పాత్రలు క్షుణ్ణంగా మననం చేసుకొని వారి పాత్ర ప్రవేశానికి సిద్ధంగా ఉండేది. అలాగే ఇలా ప్రతిరోజు నాటకాన్ని 1-2 సార్లు రిహార్సల్స్ జరిగింది. ఒక రిహార్సల్లో కంటే రెండవ రిహార్సల్లో కావలసిన మెరుగులు దిద్దుతూ అలా అనేక రిహార్సల్స్ జరిగి ఒక రోజున స్థానికంగా ఉన్న విమర్శకుల ముందు ప్రదర్శన. ఈ ప్రదర్శనలో వేషధారణ ఏమాత్రం ఉండేది కాదు. ప్రదర్శన తరువాత విమర్శకుల సూచనలు తీసుకొని అందరూ సమిష్టిగా మంచి చెడులను పరిశీలించి చర్చించారు. ఈ చర్చలు హుందాగా నటీనటులందరూ హృదయపూర్వకంగా విమర్శలను సూచనలను తీసుకుని తర్వాత పూర్తి రిహార్సల్స్ జరపడం ద్వారా విమర్శలో వచ్చే లోపాలను సరిదిద్దుకొని డ్రెస్ రిహార్సల్స్ జరిగి తద్వారా అలంకరణలు కావాల్సిన స్వల్ప మార్పులను అప్పుడే సరిచూస్తారు. ప్రదర్శనానికి ముందే ఎవరి పాత్ర ఎలా ఉండాలో ప్రతి పాత్రధారికి ఒక అభిప్రాయాన్ని కలిగించి పక్కా రంగస్థలంలో కదా ఆ తర్వాత పక్కా రంగస్థలంలో తెరలు లైటింగ్ ఎఫెక్ట్లు చూసుకోవడానికి పూర్తి రిహార్సల్స్ జరిపేవారు. ఈ సందర్భంలో మళ్ళీ కొంతమంది విమర్శకులు ప్రేక్షకులను కూడా ఆహ్వానించి నాటకాన్ని పూర్తి హంగులతో ప్రదర్శన తరువాత తెరలు రంగ ప్రదీపనం కావాల్సిన మంచి చెడులను విమర్శకుల నుండి ప్రేక్షకుల నుండి సేకరి అలా నాటకాన్ని ఒక ఉత్తమ ప్రదర్శనంగా తీర్చిది. ప్రదర్శన రోజు అందరూ అన్ని పనులు విభజించుకునేవారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదు. అందరూ ప్రదర్శనానికి 2 గంటల ముందు గ్రీన్ రూముకు చేరుకొని ఎవరి అలంకరణ వాళ్ళే చేసుకుని ప్రదర్శనానికి ముందే అన్ని పాత్రలు వేషధారణ ముగించుకొని ఆహ్లాదంగా వారి వారి పాత్రలు మరొకసారి వల్లేసుకొని ఎవరి సీనులో ఎవరెవరికి ఏ సామాను కావాలి, ఎవరు ఎటు నుంచి రావాలి, ఎటు వెళ్ళిపోవాలి, వాడు ఉపయోగించే చిన్న చిన్న పరికరాలను కూడా సరిచూసుకొని సిద్ధంగా ఉంది. ప్రదర్శన రాత్రి 10 గంటలు. ప్రేక్షకులు వచ్చినా రాకపోయి 9:15:47 మొదటి గంట 3 సరిగ్గా 10 గంటలకు నాటకం ప్రారంభం. ప్రదర్శన పూర్తయ్యే వరకు నాట్యమండలి సభ్యులంతా ఒకే తాటి మీద నిలిచి రంగాల మధ్య విరామాలు లేకుండా ఒక పక్క నుండి సామాన్లు తీసేసుకొని మరో పక్క నుంచి రంగానికి కావలసిన పరికరాలు సర్దేవారు. ఇలా సమిష్టి కృషితో నాటక ప్రదర్శనం జయప్రదమై ప్రేక్షకులు కరతాళ ధ్వనులనందు అలా ప్రజానాట్య మండలి నాటక ప్రదర్శన ముగిసింది. ఈ ప్రదర్శనాన్ని చూడటానికి అనేక పట్టణాల నుండి గ్రామాల నుండి అనేక దళాలకు సంబంధించి నటీనటులు వచ్చారు. ఈ ప్రదర్శన చూశాక అదే నాటకాన్ని అవలీలుగా అన్ని దళాలు ప్రదర్శించారు. ప్రజానాట్య మండలి ప్రదర్శించే ప్రదర్శనలు ఏ పట్టణంలో ప్రదర్శించిన స్థానికంగా ఉన్న కళాకారులను విమర్శకులను ఉచితంగా ప్రదర్శనానికి ఆహ్వానించారు. ప్రదర్శన తరువాత వారి విమర్శలను తీసుకునేవారు. మంచి చెడులను తిరిగి చర్చించి మరో ప్రదర్శనలో వారిచ్చిన సూచన అమలుపరచడం ద్వారా ప్రతి ప్రదర్శనాన్ని కొత్త మెరుగులు దిద్దుతూ ఉంది. ఈ విధంగా ప్రదర్శనం రోజు కొత్త రూపును పొందుతుంది. ఒకే రాత్రి 2 ప్రదర్శన. ఆనాడు ప్రజానాట్య మండలి నాటక ప్రదర్శన అంటే 3 రోజులు ముందుగానే టికెట్లు అయిపోయి చుట్టుప్రక్కల గ్రామాల నుండి దూర ప్రాంతాల నుండి తండోపతండాలుగా ప్రజలు వచ్చారు. ప్రతి ప్రదర్శనానికి హాలు నిండిపోయి రెండవ ప్రదర్శనానికి సరిపడినంత మంది ప్రేక్షకులు మిగిలిపోయి అందువల్ల ప్రతి పట్టణంలో ఒకే రాత్రి 2 ప్రదర్శనలు ఇచ్చాయి. అలా ఒకే రాత్రి 2 ప్రదర్శనలు ప్రదర్శించే సంప్రదాయం మొట్టమొదట ఆంధ్రదేశం
ప్రజానాట్య మండలి ప్రవేశపెట్టి ఈ విధంగా ప్రజానాట్య మండలి నాటక ప్రదర్శన ప్రజాదరణ రాష్ట్రేతర ప్రదర్శన ప్రజానాట్య మండలి రాష్ట్రదళం ఆంధ్రదేశంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటించి ప్రదర్శనలు ఇచ్చి రాష్ట్రేతరుల ప్రశంసలు పొంది రాష్ట్రదళ సభ్యులైన మిక్కినేని మాచినేని ఉమామహేశ్వరరావు బుర్రకథం దాళం ద్వారా ఖర్గపూర్ కలకత్తా ఖూన్ నగర్ జగదల్పూర్ మహేష్ సీతాఘర్ హుగ్లీ మొదలైన చోట్ల బుర్రకథ ప్రదర్శనాలిచ్చి అధిక ప్రశంసలు రాష్ట్రదళ సభ్యులు 1948 జనవరిలో అహ్మదాబాదులో జరిగిన అఖిల భారత ప్రజానాట్య మండలి సభకు రాష్ట్రదళ సభ్యులైన డాక్టర్ రాజారావు, కోసూరు పొన్నయ్య, నెక్కినేని, శ్రీ మోహన్ దాస్, నాజర్, శంకర సత్యనారాయణ, మాచినేని పూర్ణచంద్రరావు, సిరివిశెట్టి సుబ్బారావు, మిక్కినేని సీతారత్నం, చిరంజీవి సూర్యకాంతం, కోగంటి గోపాలకృష్ణయ్య, పట్టంరెడ్డి ఉమామహేశ్వరరావు, వెంపటి రాధాకృష్ణ, ఏపూరు పురుషోత్తం, డి గోపాలం, జయరాం, సుబ్రహ్మణ్య, శ్రీహరి, అమృతయ్య, యేసుదాస్, డాక్టర్ చంద్రశేఖర మొదలైన కళాకారులంతా. ఈ దళం అహ్మదాబాద్, బొంబాయి, పూనా, షోలాపూర్ మొదలైన ప్రాంతాల్లో 15 కళారూపాలు ప్రదర్శించటమే కాక మా భూమి నాటకాన్ని కూడా ప్రదర్శించడం ద్వారా రాష్ట్రేతర ప్రజలను కూడా ఉత్తేజపరి ఆనాటి నిజాం నిరంకుశ పరిపాలన కళ్ళకు కట్టినట్టు అహ్మదాబాద్ మహాసభలో ఆంధ్రదళం ప్రదర్శన అగ్రశ్రేణిలో నిలిచి అన్ని రాష్ట్రాల ప్రదర్శనల కంటే మిన్న అనిపించారు. ఖవాజా అహ్మద్ అబ్బాస్, బెంగాలీ నటుడు మనోరంజన్ భట్టాచార్య, బలరాజ్ సహాయ్, ప్రేమ్ ధావన్ మొదలైన కళాకారు బొంబాయి ఖాల్సా కాలేజీలో రాష్ట్రదళ సభ్యులను ఘనంగా సన్మానించి మా భూమి నాటకం బొంబాయి, పూనా, అహ్మదాబాద్, షోలాపూర్ నగరాలు వరుసగా ప్రదర్శింపబడి అన్య భాషేతరుల ప్రశంసలు ఒక్క షోలాపూర్లోనే మా భూమి నాటకం చూడటానికి పావలా టిక్కెట్టు కొని అప్పటికి పావలా 10,000 మంది హాజరై చూశారు. ప్రజానాట్య మండలి చేపట్టిన కళారూప జానపద కళారూపాలు బుర్రకథ, జముకుల కథ, హరికథ, పిచ్చుగుంటుల కథ, వీధి భాగవతం, కోయవేషం, డప్పుల కోలాటం, దేవర పెట్టి, కంఠసిరి నృత్యం, సైసై నృత్యం, వారీ పాటలు, పడవ పాటలు, శరతల కోలాటం, చెంచు వేషాలు, ఫకీరు వేషాలు, వల్లశుద్ధులు, హరిహరి పదాలు, అలాగే సమిష్టి గానాలు, శాంతి ముఖాభినయ, చెక్క భజన, జంతర్ పెట్టే, షాడో ప్లే, కనకతప్పె, పెట్టెల దొర, సుదేమ నాటకాలు, ముందడు, అపనింద, మా భూమి, పరివర్త, కన్యాశుల్కం, వరవిక్రయం, ఆసామి, వీరేశలింగం ప్రహసనాలు, ఇంకా అల్లూరి సీతారామరాజు, జై భవాని ఈనాడు నాటికలు, పశ్చాత్తాపం, ప్రతిమ, మబ్బుతెర, పరిష్కారం, ఇల్వ, దేశభక్తులు, ద్రోహి, వర్కర్, ప్రసూతి, ప్రగతి, జీతగాడు, వెరకు ఉత్సాహం కొద్దీ ప్రదర్శించింది కాదు ప్రజానాట్యం అంటే, ఉత్సాహం కొద్దీ నిర్మించింది కాదది. అది ఒక ఉద్ధృతమైన వాతావరణంలో కేవలం ఆర్థిక లాభాల కోసం నిర్మించింది. ఒక ఉన్నత ఆశయ ప్రబోధంతో దేశానికి, ప్రజలకు సేవ చేయటానికి. కళ కోసం కాదని, ప్రజ కోసం అని నిరూపించి, కళ వ్యక్తుల సొత్తు కాదని, అది ప్రజలకు చెందిన ఆస్తని చాటు. దేశంలో వచ్చిన రాజకీయ కల్లోల వాతావరణం రూపొందించిన ప్రజానాట్య మండలి అది వరకు ఏనాడు
ఆంధ్ర నాటక రంగల్ కని విని ఎరుగనంత మహత్తర పరిణామాలను సృష్టించి, అలాగే గత చరిత్ర కంటే ఈ యుగంలోనే నాట్యకళ సంపూర్ణంగా ప్రజా సామాన్యం మధ్యకు వెళ్ళి ప్రజల యొక్క స్థితిగతులకు అనుకూలంగా వారి కష్టాల్లో పాలు పంచుకొని పరిష్కార మార్గాలు కళారూపాల ద్వారా పరిష్కరించి ప్రజలు నాటక రంగాన్ని తమ కన్న బిడ్డను ఆదరించింది ఆ రోజుల్లో. ఎన్నో క్యాంపులు, ఎన్నో దళాలు, ఎందరో నటు ఈ మహత్తర కృషిలో ప్రజానాట్య మండలి సభ్యులంతా కలిసికట్టుగా పనిచేశారు. ప్రతి వ్యక్తి దేశభక్తితో నడుం కట్టారు. ఆ కొద్ది కాలంలో ఆంధ్రదేశమంతా కొన్ని వేల మంది యువతుల్ని బలబాలికల్ని ప్రజానాట్య మండలి ఆకర్షి కొన్ని వందల మంది కళాకారులను క్యాంపులు పెట్టి తర్ఫీదు శిక్షణ ఇచ్చి అనతి కాలంలో ఆంధ్రదేశం ప్రతి వ్యక్తికి ప్రజానాట్య మండలి మహత్తర ప్రబోధమేమిటో అర్థమైపోయింది. ఊరూరా దళాలు ఏర్పడి ప్రతి రాత్రి ఏదో ఒక ఊళ్ళో ఒక్కడో ఒక సభలో ప్రదర్శనలు ఇవ్వబడుతూ ఉండేవి. ఆనాడు జరిగిన ప్రతి సభలో వైజ్ఞానిక ప్రదర్శన ఇచ్చేవారు. ప్రతి ఊరేగింపులో ప్రజానాట్య మండలి కళాకారులు గేయాలు పాడేవారు. ప్రతి సాహిత్య సభలో గురజాడ దేశాన్ని ప్రేమించుమన్న గేయం వీరేశలింగం బుర్ర కథ తప్పకుండా చెప్పబడి ప్రజాశక్తిగా నిలబడిన ప్రజానాట్యం. ఆనాడు ప్రజా ఉద్యమాల్లో ప్రజానాట్య మండలి కూడా ఒక శక్తిగానే. నాట్య మండలి ప్రదర్శనలంటే ఎవ్వరికీ ఏ విధమైన భేదాభిప్రాయాలు లేవు. ఉన్నత మధ్యమ పేద ప్రజల వరకు అందరూ ఏకదృష్టితో చూసి ఆనందించి ఒక్కొక్క బుర్ర కథ 20,000 మంది ప్రేక్షకుల వరకు వచ్చారు. అంటే నాట్య ప్రదర్శన మండలి ప్రదర్శనకు ప్రజాదరణ ఎంత గొప్పగా ఉందో. కళాకారుల పొలాలు ఏదో ఒక గ్రామంలో ప్రజానాట్య మండలి ప్రదర్శన ఇస్తూ ఉంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోపతండ బళ్ళు కట్టుకొని బారుడితే ఊరేగింపుల ద్వారా ఆటలతో పాటలతో ఆవాల గోపాలం కట్టి ఉయ్యూరులో కమ్యూనిస్టు పార్టీ 50, 60, 70 మధ్యలో 65 లోపల ఈ ప్రజానాట్య మండలి వాళ్ళ అందులో ఆవిడ జి వరలక్ష్మి మొదలైన వాళ్ళు కూడా వచ్చి బుర్ర కథలు చెప్తుంటే నాటకాలు వేస్తుంటే మా ఈ ఉయ్యూరు చామలు అంటారు, కాలేజీ గ్రౌండ్ అంతా నిండిపోయి, సెంటర్ అంతా నిండిపోయి పళ్ళ మీద వచ్చారు. కాంగ్రెస్ సభలకైనా కమ్యూనిస్టు సభలకు అంత ఉత్సాహంగా. ఏ ప్రదర్శన చూసినా ఏ పాట విని ప్రజలకు అర్థం కాంది ఒక్కటి ఉండేది. ప్రజల మనస్తత్వాలను అనుసరించి వారి అభిరుచులను అనుసరించి పాటలు ప్రదర్శనలు ఉండేవి. ప్రజానాట్య మండలి ప్రదర్శనలు కొన్ని లక్షల మంది ప్రజలు చూస్తారు. ఆనాటి తెలుగు జాతీయ జీవితంలో ప్రజానాట్య మండలి ఒక ప్రముఖ స్థానాన్ని అట్టడుగున పడిపోయిన ప్రాచీన కళారూపాలన్నిటినీ సంస్కరించి ఆంధ్ర నాటక రంగ చరిత్ర ఒక మహావిప్లవాన్ని తీసుకొని వచ్చింది. అది ప్రజానాట్య మండలి దోపిడీదారుల్ని, సంఘ విద్రోహుల్ని, సంఘంలో ఉన్న కుళ్ళులు కళారూపాల దాకా కడిగేసి విశాలాంధ్రలో వెల్లువగా సాగిన ప్రజానాట్యం ఈ విధంగా కొద్ది కాలం ఆంధ్ర ప్రజలలో నూతన చైతన్యం కలిగించింది. ఇంత త్వరగా ఏ దేశంలో ఉద్యమం కూడా, అందులో నాటక ఉద్యమం అంతగా అభివృద్ధి పొందారు. ప్రజానాట్య మండలి కృషి, దాని ఉద్ధృతం ప్రభుత్వానికి కంటకప్రాయం. వెంటనే దాన్ని కూడా రాజకీయ ఉద్యమంగా చిత్రి సమూలంగా ప్రజానాట్య మండలి నాశనం చేయటానికి పూను మహత్తర ఉద్యమం. కానీ ప్రజానాట్య మండలి ఉద్యమం మహత్తర ఆశయాలు గొప్ప, పోషకులు
నాట్యమండలి సుసంప్రదాయ దేశంలో అనేక నాటక సంస్థలు అనుసరించి ఆంధ్ర నాటక రంగంలో ఉన్న ప్రతి నాటక సంస్థ పైన ప్రజానాట్య మండలి ప్రభావం పడి ఆ ఛాయల్లో అనేక నాటక సమాజ వేర్వేరు అభ్యుదయ నాటక సమాజాల పేర్లతో నడిచి ప్రజానాట్య మండలి ఉద్యమం కొత్త రూపురేఖలు దిద్దు. దీనికి అనేక మంది అభ్యుదయ రచయితలు కళాకారులు దోహదించారు. ప్రభుత్వం పైశాచికంగా తాండవిస్తున్న రోజులు అనేక ఇతర నాటకాలు సమాజాలు ద్వారా ప్రజానాట్య మండలి సాంప్రదాయాలు ప్రజల ముందుకు తీసుకురారు. ఆనాటికి ఈనాటికి ప్రజానాట్య మండలి అజేయమై అది స్థాపించిన బాటలు అనేక మంది కళాకారులు పెరిగి పెద్దవారై ఉన్నత స్థాయికి చేరు. ఆంధ్ర నాటక రంగ చరిత్రలో మరపురాని ఘట్టాలన్నీ అది సృష్టించింది. ఆంధ్ర నాటక రంగం ఒక మహత్తర చైతన్యాన్ని తీసుకు ముందు తరాల మార్గదర్శి ప్రజానాట్యం నాటక రంగ చరిత్రలో ప్రజా ఉద్యమ చరిత్రలో నాట్యమండలి కొరకు కొన్ని పుటలు ప్రత్యేకించి ఉండాల్సే ఉంటుంది, ప్రత్యేకించాల్సి ఉంది అంటున్నారు మిక్కిలేని. రేపు ఆంధ్ర నాటక కళా పరిషత్ వాళ్ళ సేవ ఏమిటో తెలుసుకో.